వెంటుమిట్టలోను జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. 30 పోలింగ్ కేంద్రాల్లో 24,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక చింతరాజుపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్లో టీడీపీ వైసీపీ ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. ఏజెంట్ల మధ్య గొడవను పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఒంటిమిట్టలో జరుగుతున్న పోలింగ్ కి సంబంధించి అలాగే చింతరాజుపల్లిలో ఉద్రిక్తతలకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అభిషేక్ లైవ్ లో అందిస్తారు. అభిషేక్ చెప్పండి, పోలింగ్ ఎలా కొనసాగుతుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట బై ఎలక్షన్ కి సంబంధించి పోలింగ్ ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉంది. ఓటర్లు కూడా క్యూలో బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం వారు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా చింతరాజుపల్లెలో ఏదైతే కాస్తింత ఉద్రిక్త నెలకొన్న పరిస్థితుల్లో అక్కడ పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఇరు వర్గాలని శాంతింపజేశారు. ఇరు వర్గాలను నచ్చజెప్పి బయటికి పంపించడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తున్న ఈ ఎలక్షన్ సంబంధించి ఆయన ఒకటి చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా ఎటువంటి అసాంఘిక శక్తులు, అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, ఎలక్షన్ని డిస్టర్బ్ చేసి ఎటువంటి కార్యక్రమాన్ని అయినా ఖచ్చితంగా వెంటనే మేము అడ్డుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిక కూడా చేశారు. ఈ సందర్భంలో మనం ఇప్పుడు 4 సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటైనటువంటి ఒంటిమిట్టలో సాలాబాద్ యొక్క పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ సాలాబాద్ పోలింగ్ కేంద్రాన్ని పోలీసులు కూడా కాస్త సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రంగా కూడా గుర్తించిన నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగానే ఎలక్షన్ కొనసాగుతున్నట్లు మనకు చెప్పుకోవచ్చు. చూడొచ్చు మనం ఇక్కడ ఓటర్లను కూడా మన కెమెరామెన్ చూపించే ప్రయత్నం ఒకసారి చేస్తారు. ఓటర్లు కూడా క్యూలో బారులు తీరి వారి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైతే చాలా ప్రశాంతంగానే ఇక్కడ ఎన్నిక సాగుతుందని చెప్పాలి. అదే క్రమంలో చాలా పటిష్టమైన బందోబస్తును పోలీసులు క్లియర్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే 4 సమస్యాత్మక ప్రాంతాలైన సాలాబాద్ కావచ్చు, మాధవరం, కొత్త మాధవరం కావచ్చు, మంటపంపల్లె కావచ్చు, కొత్త మాధవరం కావచ్చు, ఈ 4 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లోనూ చాలా మామూలుగా ఉండే దానికంటే మరింత ఎక్కువగా పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడ మనం ఓటర్లకు కూడా ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు కావచ్చు, ఒక ఓటర్ స్లిప్ కావచ్చు, ఈ రెండు ఉంటేనే క్షుణ్ణంగా తనిఖీ చేసి పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. అదే క్రమంలో ఇక్కడ ఏదైతే సమస్యాత్మక ప్రాంతంగా చెప్తున్నారో ఇక్కడ కూడా ప్రస్తుతం వరకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నిన్న ఒక స్పష్టమైన ఒక హెచ్చరిక జారీ చేశారు. ఖచ్చితంగా ఎలక్షన్ని చాలా సాఫీగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు చాలా మేము స్పష్టంగా తీసుకుంటామని, ఈ ఎన్నిక ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకమైందన్న దానికి కూడా ఒక విశ్లేషణ కూడా మనం చెప్పుకోవచ్చు. ఏమంటే ఈ ప్రస్తుతం ఏదైతే ఒంటిమిట్ట బై ఎలక్షన్ జరుగుతోందో ఇక్కడ స్థానికంగా లాస్ట్ ఎలక్షన్స్ లో కూటమి ప్రభంజనంలో వైసీపీ అనేది చాలా ఘోరంగా ఓడిపోయిందని మనం చెప్పుకోవాలి. కానీ గెలిచిన 11 స్థానాల్లో కూడా ఏదైతే రాజంపేట ఉందో రాజంపేటలో ఎలక్షన్ ని వైసీపీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎవరైతే ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గెలిచారో ఆయన రాజీనామా చేయడం ద్వారా ఈ జెడ్పీటీసీ బై ఎన్నిక రావడం జరిగింది. కాబట్టి రెండు పార్టీలు ఏ విధంగా అయినా సరే గెలుపును సొంతం చేసుకోవాలని వారి యొక్క ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలింగ్ అధికారులు కావచ్చు, ఎవరైతే మన ఓటర్లు వస్తారో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఇక్కడ మనం చూడొచ్చు. మన కెమెరామెన్ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ వైద్య ఆరోగ్య సిబ్బంది వారు కూడా వీరి కోసం ఎవరైతే మన ఓటర్లు వస్తారో వారి కోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్ని, ఎవరైనా అనారోగ్యం పాలైతే ఇక్కడ వారు ఒక స్పెషల్ కౌంటర్ని కూడా ఏర్పాటు చేశారు, స్పెషల్ స్టాల్ని కూడా ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బంది తరఫున ఎవరైనా ఓటు వేయడానికి వచ్చిన వారికి అనారోగ్యమైన
ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే వారు ఇక్కడ వారు ప్రథమ చికిత్స కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా బేసిక్ నీడ్స్ అయినటువంటి వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మన ఓటర్ల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం వరకు అయితే ఒంటిమిట్టలో చాలా ప్రశాంతమైన ఎన్నిక జరుగుతుందని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. అయితే అభిషేక్, ఇక చింతరాజుపల్లికి వచ్చినట్లయితే అక్కడ పోలింగ్ బూత్లో టీడీపీ వైసీపీ ఏజెంట్ల మధ్య జరిగిన గొడవ ఏంటి? ప్రస్తుతానికి అయితే సద్దుమణిగిందా? ఇప్పుడు ఏదైతే చింతరాజుపల్లె పోలింగ్ బూత్ లో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొన్న సందర్భం అయితే నెలకొని ఉంది. అక్కడ ఏదైతే మనం ఇప్పుడు చింతరాజుపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక ఓటరుకు సంబంధించి సహాయకుడికి సంబంధించిన విషయంలో ఇరు వర్గాల మధ్య కాస్త వాగ్వాదం జరిగిన నేపథ్యంలో వెంటనే అక్కడ పోలీసులు కూడా రంగప్రవేశం, అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఉన్న పరిస్థితుల్లో వెంటనే వారు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలని వారు కట్టడి చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అభిషేక్. అలా అభ్యర్థన చేసినారా?